మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో బుధవారం భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 468/470 మార్కులతో రాష్ట్రంలో 2వ ర్యాంకు సాధించిన మాసైపేటకు చెందిన కృతికను కలెక్టర్ చేతుల మీదుగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం కోసం భూభారతి తీసుకువచ్చిందని, ఈ చట్టంతో రైతుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతాయని కలెక్టర్ తెలిపారు. భూ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులే తమ గ్రామానికి వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని సూచించారు. గతంలో ధరణి వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని, వాటి పరిష్కారం కోసం భూభారతి తీసుకువచ్చామని, పూర్తి స్థాయిలో భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ జ్ఞానజ్యోతి, ఎంపీడీఓ విఘ్నేశ్వర్, కౌడిపల్లి డివిజన్ ఏడీఏ పుణ్యవతి, ఆర్ఐ ధన్సింగ్ తదితరులు పాల్గొన్నారు. సో ఇంతకుముందు ఎవరి పేరు మీద పట్టా అవుతుండే, ఏ పేరు ఉండే, ఆ పట్టా చేసుకున్న వ్యక్తికి తెలుస్తుండే, ఆ పట్టా చేసిన తహసీల్దార్కి తెలుస్తుండే, ఊరి వాళ్ళకి ఎవరు కూడా ఏం తెలియకపోతుండే. బట్ ఇప్పుడు ఎక్కడన్నా ఆర్డీఓ పట్టా మార్చినా, తహసీల్దార్ పట్టా మార్చినా, 4 గోడల మధ్యలో పట్టా మార్పిడి జరగకుండా ప్రజలందరికీ తెలిసే విధంగా గ్రామ పంచాయతీల నోటీస్ బోర్డులో అద్దపెట్టి మరి అందరికీ తెలిసే విధంగా పట్టా మార్పిడి చేయాలని కూడా మన కొత్త చట్టంలో ఉంది. సో కొన్ని పట్టా మార్పిడి అంటే అమ్మకాలు, కొనుగోలు కానివ్వండి, సో దాన పత్రాలు, గిఫ్ట్ డీల్ ద్వారా పట్టా మార్పిడి కానివ్వండి, మార్గేజ్ ఏమైనా కుదబెట్టడం కానివ్వండి, సో అదేవిధంగా వేరే టైప్స్ ఆఫ్ చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్కి సంబంధించినవి ఏమైనా ఉంటే విరాసత పట్టాలు లాంటివి, అవన్నిటికీ ఎంఆర్ఓ లెవెల్లో పట్టా మార్పిడి అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ల మార్పులు ఎంఆర్ఓ లెవెల్లో జరుగుతాయి. సో ఇంకా కొద్దిగా దానికంటే కొద్దిగా క్లిష్టమైనవి ఓఆర్సీ సర్టిఫికేట్ ద్వారా పట్టా మార్పిడి చేయాలంటే, లేకపోతే 3080 ఎన్ఎఫ్సి సర్టిఫికేట్ ద్వారా పట్టా మార్పిడి చేయాలంటే, లేకపోతే 13B సర్టిఫికేట్ ద్వారా అంటే సాధారణ ద్వారా పట్టా మార్పిడి చేయాలంటే, సో వేరే ఇతర కోర్టు ఆర్డర్ల ద్వారా, లోకల్ అదాలత్ ఆర్డర్ల ద్వారా, రెవెన్యూ కోర్టు ఆర్డర్ల ద్వారా, సో వీటన్నిటి కొద్దిగా క్లిష్టమైన పట్టా మార్పిడి అనేది కూడా ఆర్టీఓ లెవెల్లో పట్టా మార్పిడి అనేది కూడా చేయడానికి మన దీంట్లో ప్రొవిజన్ ఉంది. సో ఇంతకుముందు నేను ఇంత ఆల్రెడీ చెప్పినాను, ఒకసారి పట్టా మారిస్తే దాన్ని చేంజ్ చేసే పవర్ ధరణిలా ఇద్దరికే ఉంటుంది. ఒకటి ఆ పట్టా ఎవరైతే మార్చుకున్నాడో ఆయననే సొంతంగా వచ్చి అవును నేను తప్పుగా మార్చుకున్నట్టేనే చేంజ్ అవుతుంది, అని ఎటు రాడు. సెకండ్ ఎవరంటే సివిల్ కోర్టుకి పోవాల్సిన అవసరం లేదు. సివిల్ కోర్టుకి పోవాలంటే ఇట్లా ఎంత కష్టమో నేను ఆల్రెడీ మీకు చెప్పినాను. మరి ఈ కష్టాలను అన్ని కూడా దూరం చేసే విధంగా ఎప్పుడైనా కానీ ఆర్డీఓ లెవెల్లో కానీ, ఎంఆర్ఓ లెవెల్ కానీ పట్టా మార్పిడి జరిగినా దాన్ని మళ్ళా తప్పు జరిగినట్టయితే మళ్ళీ దాన్ని సవరించడానికి కూడా ఒక అప్పీల్ వ్యవస్థ అనేది కూడా మనకి భూభారతి చట్టంలో ఉంది. ఏదైనా పట్టా తహసీల్దార్ లెవెల్లో కనుక చేంజ్ అయినట్టయితే తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్కి అగేన్స్ట్గా ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్కి కూడా మనకి సంతృప్తి చెందకపోతే ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్కి అగేన్స్ కూడా మళ్ళీ కలెక్టర్ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేను ఇందాక చెప్పిన ఆర్డీఓ లెవెల్లోనే కొన్ని పట్టా మార్పులు జరుగుతాయి. సో ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్కి మనం సంతృప్తి చెందకపోతే ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్కి అగేన్స్ట్గా కలెక్టర్ లెవెల్లో మనం అప్పీల్ చేసుకోవచ్చు. కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ కూడా మనకి సంతృప్తి చెందుతలేము అంటే దానికి అగేన్స్ట్గా ల్యాండ్ ట్రిబ్యునల్ అని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఆ ల్యాండ్ ట్రిబ్యునల్లో కూడా మనం అప్పీల్ చేసుకోవచ్చు. అంటే ప్రతి రికార్డులో చేంజ్ చేయాలంటే ఇంతకుముందు ఎవరికి తెలియకుండా 4 గోడల మధ్యలో చేసేది ఇప్పుడు అందరికీ తెలిసే విధంగా పట్టా మార్పిడి చేయడం ఒక ఎత్తు అయితే, ఆ జరిగిన పట్టాలు కూడా ఎవరైనా అన్యాయం జరిగింది, ఎవరైనా నష్టపోయినారనే సంబంధంటే ప్రతి ఒక్క స్టేజ్లో కూడా 2 వచ్చేలా అప్పీల్ వ్యవస్థ అనేది కూడా పెట్టడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే సామాన్యుడికి కలెక్టర్ ఆఫీస్కి పోవడం చాలా ఈజీ, అక్కడ ఒక అప్లికేషన్ రాసి ఇవ్వడం చాలా ఈజీ. సో సామాన్యుడి దగ్గరికి కూడా ఈ చట్టాన్ని మనం తీసుకొని పోవడం జరిగింది. అందుకే మీరు ఇంకా రాసినారు, సో భూభారతి చట్టం రైతుల చుట్టం అని. సో రైతులకు ఒక చుట్టం లాగా వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా, వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా, వాళ్ళని ఆదుకునే విధంగా మనకి భూభారతి చట్టం అనేది కూడా రూపొందించడం జరిగింది. అదేవిధంగా మనము ఊర్లలో చూస్తూ ఉంటాం, చాలా ఊర్లలో మనకి గట్టు పంచాయతీలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో నార్మల్గా ఏంటంటే ఈ మలానా ఈ బౌండరీ వరకు ఈ రాములు అనేది, తర్వాత ఎల్లయ్య అనేది, తర్వాత పుల్లయ్య అనేసి ఆ గట్టులను బట్టి కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటారు. మీద పోయి అక్కడ వీళ్ళు దున్నుతున్నారా, వీళ్ళు దుంతలేరా, వీలైన పట్టా అని పెద్ద మనుషులను అడిగి కనుక్కొని చేయాల్సిన పని లేదు అని కూడా దాంట్లో క్లియర్గా మనకి మెన్షన్ చేస్తుంది. సో ఆ ధరణి చట్టం ప్రకారంగా ఎవరు వచ్చి పట్టా చేసుకున్నారంటే అదే ఫైనల్. సో అక్రమంగా ఎవరైనా పట్టా చేసుకుంటే కూడా వాళ్ళకే ఫైనల్. సో మళ్ళీ తర్వాత ఒకవేళ దాన్ని ఎవరైతే అక్రమంగా పట్టా చేసుకున్నారో మరి అది మన దృష్టికి వచ్చినా కానీ
కలెక్టర్ దృష్టికి వచ్చినా, ఆర్డీఓ తహసీల్దార్ దృష్టికి వచ్చినా కానీ అది చేంజ్ చేయాలంటే వాళ్ళు ఎవరికి కూడా పవర్ అనేది ఆ ధరణి చట్టంలో మెన్షన్ చేసి లేదు. అందుకే ఎంతోమంది పిటిషనర్లు మాకు ప్రజావాణిలో వచ్చి చెప్పినా కానీ, ఒకవేళ అక్రమ పట్టాలు మాకు తెలిసినా కానీ ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో మేము వాళ్ళందరికీ కూడా మీరు సివిల్ కోర్టుకి పొండి అనేసి వాళ్ళకి రాసిస్తుంది. ఎందుకంటే పట్టా మార్పిడి చేయాలంటే రెండు సొల్యూషన్స్ ఉంటాయి. ఒకటి, ఆ ఎవరైతే అక్రమ పట్టాదారు చేసుకున్నాడో ఆయననే స్వతహాగా వచ్చి అవును నేను అక్రమంగానే పట్టా చేసుకున్నాను, పాపం ఆయన నిజాయితీ పరుడు ఆయన అనేసి ఆయనంతలో ఆయననే వచ్చి ఒప్పుకొని ఆయన బయోమెట్రిక్ ఆయన వేలుముద్ర పెడితేనే ఆ పట్టా చేంజ్ అవుతుంది. ఎవరైతే అక్రమంగా పట్టా చేసుకున్నారో వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు వచ్చి ఒప్పుకోరు. వాళ్ళు మేమే అక్రమం చేసినామని ఎవరు కూడా ఒప్పుకోరు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏంటంటే సివిల్ కోర్టుకి మాత్రమే పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సివిల్ కోర్టు అంటే మీ అందరికీ కూడా తెలుసు. సివిల్ కోర్టు ఎవరు పోతారంటే ఎవరైనా చదువుకున్న వ్యక్తులు, ఎవరైనా కొద్దిగా ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు, కొద్దిగా చట్టం తెలిసిన వ్యక్తులు. సో వీళ్ళు సివిల్ కోర్టుకి పోయి ఒక అడ్వకేట్ని పట్టుకొని ఎక్కడ సివిల్ కోర్టు వస్తుందో తెలుసుకొని ఆ ఫార్మాట్ తెలుసుకొని దాని ప్రకారంగా డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి ఆ కోర్టులో ఒక బేసిక్ పెట్టుకొని ఆ కోర్టుల చుట్టూ తిరుగుకుంటూ కూడా వాళ్ళకి న్యాయం జరిగే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎవరైతే చదువు లేని వాళ్ళు ఉంటారో, ఎవరైతే నిరుపేదలు ఉంటారో, బడుగు బలైన వర్గాల వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరు కూడా సివిల్ కోర్టు అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు. సో వాళ్ళకి తెలిసిందంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, ఒక ఆర్డీఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడ అప్లికేషన్ నుంచి కలవచ్చు అనేది తెలుసుంటుంది. కానీ ఈ కోర్టు ఈ మాసాయిపేట మండలానికి మన సివిల్ కోర్టు మరి తూప్రాన్లో వస్తుందా, మరి మెదక్లో వస్తుందా, మరి నర్సాపూర్లో వస్తుందా, లేకపోతే మాసాయిపేటలోనే ఉంటుందా అని కూడా చాలా మంది సామాన్య జనానికి ఎవరు కూడా తెలియదు. ఏ విధంగా అప్రోచ్ కావాలని కూడా తెలియదు. సో ఇవన్నీ తెలియక చాలా మంది వాళ్ళనే సతమతం అయికుండా సరే ఈ కలెక్టర్ పోయినాక నెక్స్ట్ కలెక్టర్ ఎవరైనా వస్తే ఆయన చేస్తాడేమో, ఈ ఆడియో పోయినాక నెక్స్ట్ ఆడియో వస్తే ఆయన చేస్తాడేమో అని అట్లనే వచ్చిన వాళ్ళకన్నా వాళ్ళు అప్లికేషన్ ఇచ్చుకున్న కూడా గత 5 ఏళ్ళ నుంచి చాలా మంది కూడా అవస్థలు పడ్డారు. మరి వీటన్నిటినీ కూడా దూరం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ భూభారతి చట్టం అనేది కూడా ప్రభుత్వము తీసుకొని రావడం జరిగింది. సో దీని ప్రకారంగా అంటే మనము ధరణి చట్టంలో ఏమేమైతే అవకతవకలు జరిగినా, ఏమేమైతే కొన్ని మనం విచారణ లేకుండా పట్టాలు చేయడం ఇంతకుముందు జరుగుతున్నాయో వాటన్నిటినీ కూడా సవరించే విధంగా ఇప్పుడు వచ్చిన భూభారతి చట్టంలో ఏ విధమైన పట్టా మార్పిడి జరిగినా కానీ అది ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా నోటీస్ ఇచ్చి తగు సమయం ఇచ్చి ప్రాపర్ విచారణ చేసి మౌఖ పంచనామా చేసి అందరినీ కనుక్కొని బహిరంగంగా మనం పట్ట మార్పిడి చేయాలని కూడా మన భూభారతి చట్టంలో ఎవరు అప్లై చేస్తే వాళ్ళకే విరాసం చేసుకున్నారు. సో దాని ద్వారా వేరే వారసులు తర్వాత వచ్చి మేము కూడా వారసులు ఉన్నాం మరి మాకు ఇట్లా పట్టా చేయలేదంటే కూడా ఏం చేయలేని పరిస్థితి. బట్ ఇప్పుడు మనకు వచ్చిన భూభారతి చట్టంగా ఎవరైనా పట్టేదారు చనిపోయినట్టయితే వాళ్ళ వారసులు వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే ఇమ్మీడియట్గా పట్టా చేయకుండా వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆ గ్రామ పంచాయతీ ఆఫీస్లో నోటీస్ పేజ్ చేసి ఆ విలేజ్ ఎల్డర్స్ అందరు కూర్చొని మాట్లాడుకుని ఆ విలేజ్ చావడీలో నోటీస్ పేజ్ చేసి విచారణ జరిపి సో ఒక 7 రోజుల వరకు ఆ నోటీస్ టైం పీరియడ్ పెట్టి అబ్జెక్షన్స్ ఏమైనా వచ్చినట్టయితే ఆ అబ్జెక్షన్స్ ప్రకారంగా అవసరమైతే ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామ పెద్దలందరినీ కూడా కనుక్కొని నిజంగా ఎంతమంది వారసులని నిజ నిర్ధారణ చేసుకొని దాని ప్రకారంగా అందరినీ కూడా పిలిపించి అందరినీ అగ్రిమెంట్ అయ్యే విధంగా వాళ్ళందరూ అగ్రి అయిపోతుంది సింపుల్గా. కానీ అది ఇంకా మన దగ్గర మాసాయిపేట మండలంలో రాలేదు. ఎందుకు రాలేదు అంటే కేవలం 4 మండలాల్లో 4 జిల్లాల్లో 4 మండలాల్లో పైలట్గా స్టార్ట్ చేశారు. పైలట్ అంటే టెస్టింగ్ నడుస్తుంది ఇప్పుడు 4 మండలాల్లో. మన దగ్గర కామారెడ్డిలో కూడా ఒక మండలంలో టెస్టింగ్ నడుస్తుంది. అందులో వచ్చే సమస్యలు, అందులో వచ్చేటువంటి ఇబ్బందులను పరిష్కారం చేసుకుంటూ దాన్ని మరింతగా తీర్చిదిద్దుకుంటూ జూన్ 2వ తారీఖు నాడు మనకు రాష్ట్రంలో అన్ని మండలాలకు కూడా భూభారతి పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. అర్థమైందా? నెంబర్ 1. ఇప్పుడు రెవెన్యూ సదస్సులు అన్నారు కదా, రెవెన్యూ సదస్సులు ఎప్పటి నుంచి జరుగుతాయి, మాసాయిపేటలో జరుగుతాయా జరగాయా, ఇది 2వ సందేహం. రెవెన్యూ సదస్సులు ఇప్పుడు ఇంతమంది గౌరవ రెవెన్యూ మంత్రి గారు చెప్పినట్టుగా 4 జిల్లాల్లో 4 మండలాల్లో రెవెన్యూ సదస్సులు స్టార్ట్ అయినాయి పైలట్ కింద. అందులో వచ్చేటువంటి సమస్యలను చూసుకుంటూ మళ్ళీ దాన్ని ఇంప్రూవైజ్ చేస్తారు. ఎందుకట్లా పైలట్ అంటే గతంలో ధరణి తీసుకొచ్చినప్పుడు ఒకేసారి రాష్ట్రం మొత్తంలో ఒకేసారి మొదలు పెట్టారు. అందరూ ఒకేసారి సైట్ను అటాక్ చేయడం వల్ల, అందరూ సైట్ను వాడడం వల్ల సైట్ 3 నెలలు ఇబ్బంది పెట్టింది. ఆ 3 నెలల కాలంలో రిజిస్ట్రేషన్లు జరగక ప్రజలు ఇబ్బంది పడ్డారు. అందుకోసం అది దశల వారీగా తీసుకొస్తుంది ప్రభుత్వం. మొదటగా 4 మండలాల్లో మొత్తం రాష్ట్రంలో 4 మండలాల్లో రాష్ట్రం అంతా స్టార్ట్ అవుతుంది. ఓకేనా? రైట్. రెండవది ఏంటి అని అంటే
రెవెన్యూ సదస్సులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే సేమ్ ఇదే విధానం. 4 మండలాల్లో ఇప్పుడు రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. మే 1 నుంచి ఈ జిల్లాలో ఏదో ఒక మండలంలో జరుగుతుంది. ఇంకా ఆ మండలం ఏమిటి అనేది ప్రభుత్వం నిర్ణయించలేదు. ఉంటే మాసాయిపేట కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మే 1 నుంచి ఒక మండలంలో జరుగుతుంది రెవెన్యూ సదస్సు. జూన్ 2 నుంచి అన్ని మండలాల్లో జరుగుతాయి. అయితే జూన్ ఇప్పుడే రెవెన్యూ సదస్సులు పెట్టవచ్చు కదా అంటే, మనకు రెవెన్యూ సదస్సులు పెట్టాలి అంటే గ్రామానికి గతంలో విఆర్ఓ ఉండేవాడు. ఆయనకి అప్లికేషన్లు తీసుకొని ఒక్కొక్కటి ఎంక్వైరీ చేసి ఎవరు మోకాలు ఉన్నారు, ఎవరు మోకాలు లేవు, ఎవరికి కొడుకులు ఎవరు, ఎవరికి తండ్రులు ఎవరు, ఎందుకు అది కాలేదు అని ఒక గ్రామంలో ఉండి దాని మీద ఒక నిజాలు ఏమిటి అని తేల్చగలిగేటువంటి ఆఫీసర్ మనకు లేకుండా అయిపోయారు గ్రామ స్థాయిలో. ప్రభుత్వం ఈ నెలలో మే నెలలో వాళ్ళని నియమిస్తుంది. జూన్ నుంచి వాళ్ళు అందుబాటులోకి వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులు పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం జూన్ 2 నుంచి మాసాయిపేటలో ఆ రాష్ట్రం అంతా కూడా రెవెన్యూ సదస్సులు వస్తాయి. ఓకేనండి, క్లియర్, రైట్. ఇంకొక పోతే ఇప్పుడు ఈ గతంలో భూభారతి చట్టం, ధరణి చట్టం ఉన్నప్పటికీ మాకు గతంలో ఏదైనా తప్పు జరిగితే, ఉదాహరణకి రామయ్య బదులు రామయ్య ఎక్కాల్సింది రామయ్య తమ్ముడు సోమయ్య పేరు కొట్టేరు కానీ రామయ్యనే భూమి తుంటున్నాడు, సోమయ్యకు ఆ భూమికి సంబంధమే లేదు, కానీ సోమయ్య పేరు ఎక్కింది ధరణిలో, ఆయనకే రైతు బంధు పడుతుంది అని పాపం రామయ్య ఆఫీసులో చుట్టూ తిరిగినాడు గతంలో. రైట్, నేనే భూమి తుండుకుంటున్నా, పాత పానీలలో కూడా నాదే ఉంది, కానీ రామయ్య బదులు సోమయ్య కొట్టిరు, మా తమ్ముడిని కొట్టిరు, మా తమ్ముడికి భూమికి సంబంధం లేదు, ఆయన రాసిస్తాడు కావాలంటే నా పేరు మార్చండి అని గతంలో తిరిగారు. కానీ ధరణిలో ఆ అవకాశం లేదు. ఆ ధరణిలో ఏంటంటే ఆ సోమయ్య వచ్చైనా రామయ్యకు అమ్మాలి, అంటే ఆయన పేరు మీద ఉన్న ఆయన ఒరిజినల్ ఆయనకు రిజిస్ట్రేషన్ చేయాలి. అప్పుడు ఈ సోమయ్య రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నేను చెప్పేది. అప్పుడు అడిగేది అయినేమంటారంటే, ఎవరో కంప్యూటర్ ఆపరేటర్ కొట్టిన తప్పుకు నేనెందుకు ఇప్పుడు స్టాంప్ డ్యూటీ కట్టాలి, స్టాంప్ డ్యూటీ ఎందుకు కడతా, ఇది నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2 క్వశ్చన్, ఆ సోమయ్య కూడా మన పైసలు ఇస్తే నేను సంతకం పెడతా అని అనడం అనేది జరిగేది. ఇట్లాంటి ఆర్టీఓ కానీ కలెక్టర్ గారికి కానీ నిజమేమిటి అని తేల్చి మార్చే అధికారం గతంలో ధరణిలో లేదు. అయితే ఆయన పేరున్న ఆయన వచ్చి ఏలు పెట్టాలి, లేదంటే కోర్టు చెప్పాలి. కోర్టు పోయి మేము ఎంఆర్ఓ దగ్గరికి వచ్చినా, ఆర్టీఓ గారి దగ్గరికి వచ్చినా, ప్రజావాణిలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కోర్టుకు వెళ్ళండి అని చెప్పేవాళ్ళు. కోర్టు మాత్రమే తేల్చగలుగుతుంది, ఎందుకంటే మార్చే అధికారం ధరణిలో ఎవరికి లేదు అని మనం అనుకున్నాం. మధ్యలో ఎవరినైనా కానీ ఇప్పుడు ఆ సోమయ్య ఎవరికైతే ఆ సోమయ్య పేరు వచ్చింది, రామయ్య ఎవరికి రాలేదు,